తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. వచ్చే ఏడాది డబుల్ ధమాకాకి అంతకంటే ఎక్కువ సినిమాలకి స్కోప్ ఉన్న హీరోస్ ఎవరు అంటే ఇమ్మీడియట్గా ఇద్దరు మాత్రం కనిపిస్తున్నారు మనకి. కానీ నిదానంగా ఆరా తీస్తే మరికొన్ని పేర్లు కూడా యాడ్ అవుతున్నాయి. చిరు ప్రభాస్కి తోడు కనిపిస్తున్న వారెవరో పదండో లుక్కేసేద్దాం. ఈ ఏడాది లెక్క ప్రకారం అయితే ప్రభాస్ సినిమాలేవి రిలీజ్ లేనట్టే లెక్క. కానీ టెక్నికల్ గా ఆలోచిస్తే కన్నప్పలో గెస్ట్ రోల్, మిరాయిలో వాయిస్ ఓవర్, అక్టోబర్ 31న బాహుబలి ది ఎపిక్ రిలీజ్. డార్లింగ్ ఫ్యాన్స్ ముందు ఎప్పటికప్పుడు అపియర్ అవుతూనే ఉన్నట్టు. అందుకే పెద్దగా మిస్ కావట్లేదు జనాలు. అయినా సంక్రాంతికి ది రాజాసాబ్ ఫుల్ మీల్స్ పెడుతుంది అన్నది ఫ్యాన్స్ ఆశ. ది రాజాసాబ్ సంక్రాంతిని కవర్ చేస్తే బర్త్డే వైబ్ ని ఫౌజీ క్యారీ చేయడానికి ముస్తాబవుతోంది. ఇంతలో ఏ రిలీజో ఇంకెక్కడో సడన్ అపీరియన్సో ఇస్తే వాటితో 2-3 సార్లైనా కనీసం డార్లింగ్ కనిపించడం గ్యారంటీ అనే మాట వినిపిస్తోంది. ఆడియన్స్ సంక్రాంతికి రిలీజ్ అయిన మనశంకర వరప్రసాద్ గారు సంబరాల్లో ఉండగానే సమ్మర్కి ది మోస్ట్ అవైటెడ్ విశ్వంభర జనాలను పలకరించడానికి సిద్ధమవుతుంది. ఒకవేళ ఈలోపు బాబీ సినిమా సెట్స్ మీదకు వెళ్లి చకచకా షూటింగ్ పూర్తి చేసుకుంటే ఇయర్ ఎండ్లో థియేటర్లోకి దూకేసినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో అన్నట్టుంది మెగా స్పీడ్ చూస్తుంటే. మనశంకర వరప్రసాద్తో హాయ్ చెప్పే వెంకీకి నెక్స్ట్ ఇయర్ సెకండ్ రిలీజ్గా త్రివిక్రమ్ సినిమా ఉంది. అటు అడవిశేష్ కూడా 2 పాన్ ఇండియా రిలీజ్లను లైన్లో పెడుతున్నారు. డిసెంబర్లో అఖండ సీక్వెల్తో వచ్చే బాలయ్య నెక్స్ట్ ఇయర్ గోపీచంద్ మల్నేనితో జనాలను పలకరించడానికి రెడీ అవుతున్నారు. దుల్కర్ మామూలు సినిమాలు చేస్తే జనాలు పెద్దగా పట్టించుకుంటారో లేదో కానీ రెట్రో మూవీస్ చేస్తే మాత్రం చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు, రైట్? దానికి తోడు ఇప్పుడు కాంతా మూవీ చుట్టూ వివాదం ముదిరిపోతోంది. తమ తాత గురించి తప్పుగా చూపించారు అని కోర్టుకెక్కారు త్యాగరాజ భాగవతార్ మనవడు. మరి దీనికేం సమాధానం చెప్తారు అంటూ దుల్కర్కి నోటీసులు పంపించింది కోర్టు. ఇన్ని వివాదాల మధ్యలో విడుదలవుతున్న కాంతాకి ప్రమోషన్స్ చాలా డిఫరెంట్గా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. దుల్కర్, సముద్రఖని, భాగ్యశ్రీ బోర్సే, రానా నటించిన కాంతా మీద ఫస్ట్ నుంచి చాలా హోప్స్ ఉన్నాయి. సినిమాను సినిమా ఆర్టిస్టుల మధ్య, టెక్నీషియన్ల మధ్య ఈగో క్లాస్లను చూపించిన సినిమాల మీద ఎప్పుడూ ఓ క్యూరియాసిటీ ఉంటూనే ఉంటుంది. కాంతా విషయంలో అది మరింతగా కనిపిస్తోంది. కాంతా సినిమా ప్రమోషన్లను కూడా డిఫరెంట్గా ప్లాన్ చేస్తున్నారు. ఇండస్ట్రీలోని 24 క్రాప్స్ వారికి ముందు ఆ సినిమాను చూపించడానికి ప్రీమియర్లు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అప్పటి సినిమాలు నటీనటుల గురించి మాట్లాడుకుంటుంటే చాలా విషయాలు తెలిసాయన్నారు భాగ్యశ్రీ బోర్సే. రానాలాగా సినిమాను ప్రేమించడం రావాలని, దుల్కర్ లాగా క్యారెక్టర్ని అర్థం చేసుకోవడం తెలియాలని యూనిట్ చెబుతున్న తీరు ప్రాజెక్టు మీద హైప్ను రెట్టింపు చేసేస్తోంది. ఎక్కడ చూసినా ఏ ఇద్దరి మధ్య విన్నా ఒక్కటే మాట, మెగాస్టార్ మీసాల పిల్ల బాగుందా, మెగా పవర్ స్టార్ చికిరి బాగుందా అని. ఒకవైపేమో ఈ పోలిక నడుస్తోంది. ఇంకొక వైపు సంక్రాంతికొచ్చే చిరు స్పీడ్ సంగతి సరే కానీ మార్చికొచ్చే చెర్రీ అంత ఫాస్ట్ అయిపోవడానికి రీజన్ ఏంటబ్బా అని మాట్లాడుకుంటున్నారు. మరి ఆ స్టోరీ ఏంటో హ్యావ్ ఎ లుక్. మనశంకర వరప్రసాద్ గారు సినిమా నుంచి మీసాల పిల్ల సాంగ్ రిలీజ్ అయ్యి చార్ట్ బస్టర్ గా దూసుకుపోతోంది. మెగాస్టార్ స్టెప్పులు, ఆయన లుక్స్ చూసి ఫిదా అయిపోతున్నారు ఫ్యాన్స్. వింటేజ్ చిరు గుర్తుకొస్తున్నారని చెబుతున్నారు. క్రెడిట్ అంతా పెద్దాయనకిచ్చేస్తే ఎలా? లైన్లో నేను ఉన్నానంటూ రంగంలోకి దూకేశారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. చికిరి అంటూ చెర్రీ చేసిన సందడి చూసి వావ్ అన్నారు జనాలు. ఇండియా వైడ్ తొలి 24 గంటల్లో అత్యధిక వ్యూస్ తెచ్చుకున్న సాంగ్ గా రికార్డ్ క్రియేట్ చేసింది చికిరి. ఆ సాంగ్ ఇచ్చిన ఊపుతో త్వరలోనే మరో సాంగ్ ని, గ్లిమ్స్ ని రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారట బుచ్చిబాబు సానా. అప్పుడెప్పుడో మార్చిలో రిలీజ్ అయ్యే సినిమాకే ఆ టీం ఆ రేంజ్ ఊపు చూపిస్తుంటే నియర్ బై రిలీజ్లున్న మేకర్స్ ఇంకెంత స్పీడ్ మీద ఉండాలి అని మాట్లాడుకుంటున్నారు జనాలు. అంతేకాదు, ఉన్న అప్డేట్స్ అన్నీ ఇప్పుడే ఇచ్చేస్తే మార్చి దాకా ఇవ్వడానికి పెద్ద టీం దగ్గర ఇంకేమి మిగలవేమో కదా అనే కన్సర్న్ డైలాగులు కూడా వినిపిస్తున్నాయి. అయినా వాళ్ల ప్లాన్స్ వాళ్లకు ఉండకుండా ఉంటాయా చెప్పండి? 2026 సంక్రాంతికి ది రాజాసాబ్ రావడం పక్కా. ఈ విషయాన్ని మరోసారి డిక్లేర్ చేశారు మేకర్స్. అంతేకాకుండా మూవీకి గుమ్మడికాయ కొట్టేశాం అన్న విషయాన్ని మరొక ఇంట్రెస్టింగ్ పాయింట్తో ముడిపెట్టి మరీ చెప్పేశారు. ఇంతకీ ఆ విషయం ఏంటి అంటారా? పదండి మాట్లాడుకుందాం. ది రాజాసాబ్ షూటింగ్ అజీజ్ నగర్లో జరుగుతోందనే విషయాన్ని వారాలు, నెలలు దాటి ఏళ్ల తరబడి విన్నారు జనాలు. ప్రభాస్ కెరీర్లో ఇన్నాళ్లు షూటింగ్ జరుపుకున్న మూవీ ఇదేననే టాక్ కూడా ఉంది. ప్రాజెక్టు భారీతనాన్ని బట్టి ఆ మాత్రం టైం పడుతుందన్నది మేకర్స్ మాట.
ది రాజాసాబ్కి గుమ్మడికాయ కొట్టేసిన రోజుకి ఓ ప్రత్యేకత ఉంది. 23 ఏళ్ల క్రితం ప్రభాస్ ఈశ్వర్ మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చింది సేమ్ డే. మైలురాయి లాంటి ప్రయాణాన్ని మొదలుపెట్టిన రోజునే అత్యంత భారీ ప్రాజెక్టుకు ఫుల్ స్టాప్ పెట్టేశారు డార్లింగ్. ది రాజాసాబ్ మూవీలో కలర్ఫుల్ గా కనిపిస్తున్నారు ప్రభాస్. ఈ మధ్య ప్రేక్షకులు మిస్ అయిన చిలిపిదనంతో పాటు హాస్యం కూడా మెండుగానే కనిపిస్తోంది ప్రచార చిత్రాల్లో. ఇటు ఈ నెలలోనే మ్యూజికల్ జర్నీ కూడా మొదలు కానుంది. 3 పాటలను బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. ప్రేక్షకుల ఇన్నాళ్ల వెయిటింగ్ కి పర్ఫెక్ట్ విందు రెడీ చేస్తున్నామంటున్నారు కెప్టెన్ మారుతి. మామూలుగా కలవని కాంబినేషన్స్ని ఒకే ఫ్రేమ్లో చూసినప్పుడు ఆ ఒక్క క్షణం ఆగి వారి మాటలు వినాలనిపిస్తుంది కదా. ఇప్పుడు శివ 4K ప్రమోషన్స్ కోసం ఒక్కచోట చేరిన నాగ్, సందీప్, వర్మని చూసినా ఇదే ఫీలింగ్ కలుగుతోంది. అర్జున్ రెడ్డి సినిమా చూసినప్పుడు సందీప్ రెడ్డి గురించి ఇండస్ట్రీకి మరో వర్మ వచ్చాడని వర్మతోనే అన్నారట జక్కన్న. యానిమల్ చూశాక మళ్లీ ఫోన్ చేసి నా మాటలను నేను వెనక్కి తీసుకుంటున్నాను, వచ్చింది వర్మ కాదు వర్మక బాప్ అన్నారట. రాజమౌళి అంతలా పొగిడేలా సందీప్లో ఏముంది అనే చర్చ మొదలైంది. చేసింది 10 కొద్ది సినిమాలు కాదు, అయినా పాన్ ఇండియా రేంజ్లో సందీప్కి అంత క్రేజ్ ఎలా వచ్చిందని ఆశ్చర్యపోతున్నారు. ఒరిజినల్ కంటెంట్ని వితౌట్ ఫియర్ తనదైన స్టైల్లో చెప్పగలుగుతున్నాడు కాబట్టి సందీప్కి ఆ క్రేజ్ అని డిస్కస్ చేసుకుంటున్నారు. యానిమల్ సినిమా చూసిన తర్వాత కాదు, సినిమా చేస్తున్నంతసేపు హీరో రణబీర్ కూడా చాలా ఎక్సైటింగ్గా ఉండేవారట. బ్రహ్మాస్త్ర సెట్లో తాను ఆ విషయాన్ని గమనించానని నాగార్జున చెప్పడం కూడా టాక్ ఆఫ్ ది టౌన్ అవుతోంది. శివ ప్రమోషన్ల కోసం సందీప్ వచ్చారా, సందీప్ని ప్రశంసించడానికి వర్మ, నాగ్ వచ్చారా అని సరదాగా అనుకుంటున్నారు ఆడియన్స్. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో స్పిరిట్ని స్టార్ట్ చేయబోతున్నారు సందీప్. ఆ సినిమా ఇంటర్నేషనల్ రేంజ్లో ఉంటుందని హింట్స్ అందుతున్నాయి. ఇందులో చిరు ఉండరని కన్ఫర్మ్ చేశారు సందీప్. డాల్నీ గురించి మాత్రం ఆయన సైలెంట్గా ఉండటం అందరినీ సస్పెన్స్లో పెట్టింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి స్పిరిట్ రెగ్యులర్ షూట్ ఉంటుందని, అతి త్వరలోనే ముహూర్తం జరుగుతుందని టాక్. రష్మిక మందన్న వర్స్టాలిటీ గురించి మాట్లాడుకుంటున్నారు జనం. లాస్ట్ ఇయర్ ఎండింగ్ నుంచి స్టార్ట్ అయిన ఈ వైబ్ ఈ ఏడాది కూడా కంటిన్యూ కావడం మీద స్పెషల్గా ఫోకస్ పెడుతున్నారు. అన్నీ కలిసి వస్తే రష్మిక ఇంకెన్ని హైట్స్ రీచ్ అవుతారో అని డిస్కస్ చేసుకుంటున్నారు ఇప్పుడు. క్యారెక్టర్ ఏదైనా కేరఫ్గా మారిపోతున్నారు రష్మిక మందన. గ్లామరస్ రోల్ అయినా, పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ అయినా పక్కాగా ప్రూవ్ చేసుకుంటున్నారు రషి. ఈ ఏడాది ఒక్క సల్మాన్, సికిందర్ తప్ప మిగిలిన సినిమాలన్నీ ఆమె ఖాతాలో హిట్టే. చావా 800 కోట్లు కలెక్ట్ చేస్తే కుబేరా ది బెస్ట్ అనిపించుకుంది. థామాలో రష్మిక యాక్షన్ కి ఫిదా అయ్యారు ప్రజలు. రీసెంట్ ది గర్ల్ ఫ్రెండ్ విషయంలో అయితే ప్రశంసించే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. దేవిశ్రీ లాంటి వాళ్లు మరో అడుగు ముందుకేసి రష్మిక ఫలానా అవార్డును అందుకోవాలంటూ అభిలాషిస్తున్నారు. చేసిన పనికి తగ్గ ప్రతిఫలం వస్తే ఆ ఆనందం ఎలా ఉంటుందో అర్థమవుతుందంటున్నారు నేషనల్ క్రష్. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇది వాటి ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ టాపిక్స్తో మళ్ళీ ఈవినింగ్ ఈటీలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9. తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.